నేను మా శ్రీమతి కలిసి వెళ్ళాలి, వాళ్ళిద్దరిని ఆశీర్వదించాలి, బట్టలు పెట్టాలి, అప్పుడే కళ్యాణం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. అమ్మాయి కూడా ఎప్పుడూ నన్ను అలాగే తండ్రిగానే భావించింది. అటువంటి అనుబంధం ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. అయితే దురదృష్టం, ఇగో ఈ దుర్మార్గుడి వల్లే మేమిద్దరం దూరం, పార్టీ పరంగా దూరం అయ్యాను తప్పించి మనసుల పరంగా కానీ వ్యవహారిక పరంగా కానీ ఎప్పుడు దూరం అవలే. నేను బయట పార్టీలో ఉన్నా అది చేసే కార్యక్రమం, ముఖ్యమైన కార్యక్రమం ఏదైనా ఉంటే మావయ్య నేను ఇలా చేస్తున్నానని చెప్పేసి ఖచ్చితంగా నాకు చెప్పి చేసేవాడు. ఆ రకమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కుటుంబం మళ్ళీ తిరిగి వేళ మనతోటి కలిసి కలియకతో వెళ్ళడానికి అవకాశం కలిగినందుకు ఈ రోజు చాలా శుభప్రదమైనటువంటి రోజు అని చెప్పి భావిస్తూ, అయితే వీళ్ళు వచ్చినందుకు ఎవరికో నష్టం వస్తుందని మాత్రం ఎవ్వరూ భావించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికి ఏ ప్రాధాన్యత ఏ రకంగా ఇవ్వాలి, ఎవరిని ఏ రకంగా ఏ స్థాయిలో నేను ఉపయోగించుకోవాలి అన్నది సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి పరిస్థితులు నా దగ్గర ఉన్నాయి. ఆ రకంగానే నేను చేసుకుంటాను తప్పించి ఇవాళ ఒక పెద్దోడు వచ్చాడు, ఇంకో చిన్నోడు వదిలేడు, లేదా ఇంకో పెద్దోడితో పక్కన గొడవ పెట్టుకోవడం ఇటువంటి సమస్య ఉండదు. నన్ను నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరిని పరిరక్షించుకుంటూ కాపాడుకుంటూ అందరినీ సమాన స్థాయిలో తీసుకెళ్తూ ఎవరికి ఏ కార్యక్రమం చేస్తే వాళ్ళకు ఉపయోగం, ఎవరి ఆలోచనలు ఏ రకంగా ఉంటాయి. ఒకడు ఆలోచన పదవి కావాలనుకుంటాడు, ఇంకొక ఆలోచన ఆర్థిక సంపాదన కావాలనుకుంటాడు, ఒకడు ఉద్యోగం కావాలనుకుంటాడు, ఒకడు కాంట్రాక్ట్ కావాలనుకుంటాడు. ఇలా రకరకాలుగా దోచుకు తిరుగును మాత్రం నేను ఎప్పుడు ఎక్కడ ఎవరిని ప్రోత్సహించేటటువంటి పరిస్థితుల్లో దోచుకోవడం అన్నది నాకు అలవాట్లేదు. ఎందుకంటే నాకు ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. 42 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి జగ్గంపేట నియోజకవర్గంలో తప్పుడు పని చేసి ఇంత ఆస్తిని సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంటుందా? ఇన్ని వనరులు ఉన్నాయా ఈ నియోజకవర్గంలో అనిపిస్తుంది ఇప్పుడు నేను చూస్తుంటే. ఎందుకంటే ఎప్పుడు మన వెనకబడిపోయిన నియోజకవర్గం ఏమీ లేదు. ఇక్కడ ఆ నీరు తెచ్చుకోవాలి, ఈ రోడ్డు వేసుకోవాలి, ఇక్కడ హాస్పిటల్ కట్టుకోవాలి, లేదంటే ఇక్కడ స్కూల్ తెచ్చుకోవాలి, ఈ కాలేజీ నిర్మాణం చేసుకోవాలి. ఇదే ఆలోచనతో పనిచేసినటువంటి పరిస్థితులు ఆనాడు. నేను కూడా జేబులు నింపుకుందామని ఆలోచన కానీ చేసింది. వనరులన్నీ నాకు అప్పుడు కనపడలేమో, కానీ నా కంటికి కనపడలే. ఇప్పుడు ఆ వనరులను బయటకు తీసి ఆస్తులు సంపాదించే అబ్బాయి ఇంత ఇదిగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో అనిపిస్తుంది. అది మాత్రం నేను మళ్ళీ పోటీ చేయాలి.